స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా యొక్క సహాయ సహకారం మరువలేనివి. టీడీపీ నాయకుల అభినందన. మదనపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన టీడీపీ శ్రేణులు. మానసిక ఒత్తిడి నుండి యోగా కాపాడుతుంది. నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గోవిందరావు వెల్లడి. నవోదయ పాఠశాలలో ముగిసిన నేషనల్ యోగా మీట్. విజయవాడలో 10 రోజుల క్రితం వరదల కారణంగా నీట మునిగిన సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారం రోజుల పాటు శ్రమించి 50 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, గ్యాస్ స్టవ్లు, బట్టలు 3 లారీల్లో తరలించి వరద బాధితులకు ఆదుకోవడం 175 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక స్థానాన్ని సాధించారని మదనపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించారు. నేడు మదనపల్లె పట్టణం ఎన్టీఆర్ కూడలిలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కష్టమంటే చూడలేని వ్యక్తిగా పేద ప్రజలను అభిమానించే మదనపల్లె శాసనసభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సమన్వయంతో 50 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను పోగు చేసి విజయవాడ వరద బాధితులకు 2 రోజులు పంచిపెట్టడం ఆయన గొప్పతనానికి నిలవేతనిదర్శనమన్నారు. కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను, ప్రజలను టీడీపీ ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని నిరూపించిన వ్యక్తి షాజహాన్ బాషా అని గుర్తు చేశారు. మా నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అనుకోకుండా వచ్చినటువంటి వరదలకు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి అక్కడే రెయ్యం బౌళ్ళు ఉండి అక్కడ ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళు సురక్షితంగా కాపాడినటువంటి మహనీయుడు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదైతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే వరదల్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం మానవత్వంతో అందరూ సహాయం చేయాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చినారో ఆ పిలుపుని అందుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అందరి అభిమాన నాయకుడు షాజహాన్ బాషా గారు కని విరుగని రీతిలో మునుపెన్నడూ లేని విధంగా 3 లారీల నిత్యావసర సరుకులను విజయవాడకు తీసుకెళ్లి స్వయంగా అతనే బండి నడుపుకుంటూ ఎక్కడైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతాలను గుర్తించి వారికి స్వయంగా అందించినటువంటి చరిత్రలో ఏకైక ఎమ్మెల్యే షాజహాన్ బాషా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు గాని మదనపల్లికి ఇంత పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి షాజహాన్ బాషా గారు. ఎందుకంటే మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర సహాయ సహకారాలు తీసుకొని నిత్యావసర వస్తువుల్లో 3 లారీలు తీసుకునేటువంటి చరిత్ర గతంలో ఎవ్వరూ చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక్క షాజహాన్ బాషా గారు చొరవ తీసుకొని ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకోవాలని గొప్ప ఉద్దేశంతో విజయవాడలో ఇప్పుడు కూడా స్వయంగా అతనే ప్రజలకు అందిస్తున్నాడంటే మదనపల్లి వాసులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి షాజహాన్ బాషా అన్నగారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు సేకరించి విజయవాడలో మున్సిపల్ కమిషనర్ తెలుగుదేశం నాయకులు విద్యాసాగర్ బాబుసాగర్ ఉదయగాల విజయంగా పంచినారు. దాని కృతజ్ఞతగా వాళ్ళు చేసిన సేవకు గాను ఇక్కడ మదనపల్లిలో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, షాజహాన్ బాషా గారికి పాలాభిషేకం తెలుగుదేశం కార్యకర్తలు రాధమ్మ, పులి మహాలక్ష్మి వగైరాలతో అందరి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు ఏమనగా మా ఎమ్మెల్యే గారు విజయవాడలో వరద బాధితుల సహాయార్థం కనీసం 4 రోజుల నుంచి 4 లారీలు నిత్యావసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తుండడంతో మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారైన షాజహాన్ బాషా గారికి పాలాభిషేకం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై తెలుగుదేశం, జై టీడీపీ, జై జగన్, జై చంద్రబాబు నాయుడు. మానసిక ఒత్తిడి నుండి యోగా కాపాడుతుందని నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గోవిందరావు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయం నందు జాతీయ యోగా మీట్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల నుండి ఎంపిక చేసిన విద్యార్థులు యోగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మనిషి మానసిక ఒత్తిడి నుండి దూరం కావడమే కాక అనేక రోగాలు మనదరి చేరవన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరావు, ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయం వలసపల్లి, అన్నమయ్య జిల్లా. ఈరోజు మాకు 14వ తేదీ సెప్టెంబర్ 2024 నేషనల్ యోగా మీట్ చివరి రోజు. ఈరోజు వాలిడిటరీ ఫంక్షన్ జరుగుతుంది. 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. దీనికి మా డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ టి గోపాలకృష్ణ గారు చేసి ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 3 రోజులు అంటే 12, 13, 14
తేదీలలో జరిగింది. ఈరోజు చివరి రోజు వాళ్ళకు మొత్తము సర్టిఫికేట్లు, మెడల్స్, ట్రోఫీలు అందజేయబడుతుంది బహుమతిగా. మొత్తము 336 మంది విద్యార్థులు 8 రీజియన్ల నుండి వచ్చి ఉన్నారు. అదేవిధంగా దాదాపు 50 మంది ఎస్కాట్లు, 8 మంది టీమ్ లీడర్లు వచ్చి ఉన్నారు. వారి సమక్షంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అందరికీ అన్ని రకాలైన ఏర్పాట్లు పటిష్టంగా చేశాము. ఏ ఇబ్బంది లేకుండా సజావుగా అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అందరికీ ఇదే ఆహ్వానం. ఈరోజు జరిగే కార్యక్రమానికి మీరందరూ వచ్చి విరివిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మదనపల్లె పట్టణంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా తమ దృష్టికి తీసుకురావాలని వన్ టౌన్ సిఐ చాంద్ బాషా కోరారు. నేడు మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. బానిసలేపారు యువకులు మాకు వచ్చిన సమాచారం వరకు. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ గంజాయి అమ్మేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు అంటే దయచేసి మీరు మాకు సమాచారం ఇస్తే మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని నిర్మూలించడానికి మేము 100% మేము ప్రయత్నిస్తాం. మదనపల్లి ప్రజలు మీరు యూనిఫామ్ వేసుకొని పోలీసులు, మీరు అందరూ మేమంతా యూనిఫామ్ వేసుకుని పోలీసులు, కానీ మాకంటే మీకే సమాచారం ఎక్కువ. ఎందుకంటే మేమంతా మదనపల్లి వచ్చి కొత్త పోలీస్ అధికారులు, మీరంతా పాతోళ్ళే, గత 10-15 నుంచి ఉంటారు. ఏ ఏరియాలో ఏం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు. కానీ మీరు చెప్పకుండా మీరు సైలెన్స్ ఉన్నారనుకోండి, అది మాకు మోసం చేసినట్టే. దయచేసి ఇటువంటి విషయాల్లో అసాంఖ్యాక ఏమో కానీ గంజాయి కానీ, ప్యాకెట్ కానీ, నాటు సారే కానీ, ఏ విషయంలో ఉన్నా, ఏ విచారమైనా కానీ, ఏ విషయమైనా ముందుకు ఫోన్ చేయండి. అది డైరెక్ట్ ఫోను నాకే వస్తుంది, అయితే మా ఎస్ఐ గారికి వస్తుంది. మేము 100% మేము అరికట్టడానికి మేము కృషి చేస్తాము. అలాగే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కానీ ఎటువంటి విషయాలు ఎటువంటి సమయంలో కూడా బయటికి రాదు. మీ పేర్లు గొప్పగా ఉంచబడుతుంది. మీరు మాకు ఫ్రెండ్లీ పోలీస్ కింద మాకు మీరు సాయం చేసేటట్టు ఉంటుంది. అలాగే ఆడపిల్లలు కూడా దయచేసి మీకైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్లీ 112 ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ మీకు మా దగ్గర మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు వచ్చి తమకు సపోర్ట్ చేస్తారు. దయచేసి ఆడపిల్లలు ముఖ్యంగా మీరు ఓపికతున్నామా, ఎందుకంటే ప్రతి విషయానికి మీరు బాధపడేసి తల్లిదండ్రులు చెప్పకుండా, గురువులు చెప్పకుండా ఇంటికాంచి వెళ్ళిపోవడము, ఇటువంటి విషయాలు చేద్దామా. ఇంటికాంచి వెళ్ళిపోయారనుకోండి, మీ దగ్గర ఫోన్ లేకుంటే మేము చాలా వరకు టవర్ లొకేషన్ పెట్టా, మేము పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుందమ్మా. దయచేసి ఆడపిల్లలు ఇంటికాంచి ఎప్పుడు బాధపడి ఏ విషయంలో కూడా వెళ్ళిపోతండి. మీకేం ప్రాబ్లం ఉన్నా కూడా మీ దగ్గర ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్కు లేదా మీ టీచర్లకు చెప్పండి మీ ప్రాబ్లం ఏదన్నా. అలాగే మీ కాలేజీ దగ్గర కూడా మా మహిళా కానిస్టేబుల్, మహిళా ఏఎస్ఐ గారు వస్తున్నారు. మీకేం ప్రాబ్లం ఉన్నా, ఎవరితోనా యూటీజింగ్ కానీ ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా బాధ పెడుతున్నా కూడా మా మేడం వాళ్ళకి చెప్పండి, మా పోలీస్ మేడం వాళ్ళతో. వాళ్ళు మీకు ఒక అక్క మాదిరి, ఒక ఆంటీ మాదిరి మీకు సాయం చేస్తారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టిన ఆడపిల్లలు, ఎందుకంటే మీరు ధైర్యం ఉంటేనే మా భారతదేశం డెవలప్ అయ్యేది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు కూడా బాధపడతండి. మీరు ఎప్పుడైనా కానీ ధైర్యం ఉండండి. మా పోలీస్ శాఖ తరఫున మా మహిళా పోలీసు మాకు సపోర్ట్ చేస్తారు. అలాగే యువకులు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ యూటీజింగ్ కానీ ఎవరితోనా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ చేస్తున్నటువంటి కఠిన చర్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ తల్లిదండ్రుల కోసము మీకు చదువుకోవడానికి పంపిస్తున్నారు, అదేవిధంగా చదువుకోవడానికి పోండి. మీ భవిష్యత్తు, మీ గోల్, మీ దానికి మీరు ఇష్టపడి కష్టపడి చదువుకొని మీరు రీచ్ అయ్యడానికి ట్రై చేయండి. అంతేగాని ఈ గంజాయి విషయంలో కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ, ప్యాకెట్ కానీ ఇటువంటి దానిలో పోతండి. అలాగే దయచేసి 2 వీలర్లో లాంగ్ జర్నీ పోతండి యువకులు. ఎందుకంటే రోజు చూస్తున్నారు పేపర్లో, రోజు కనీసం 1-2 చోట్ల రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. ఆ చనిపోయిన దాంట్లో 100లో కనీసం ఉంటే 70%, 78% యువకులే చనిపోతున్నారు. మీ వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు ఆలోచించండి. హెల్మెట్ పెట్టుకోండి, ప్రశాంతంగా
చిన్న చిన్న ఏరియాలో బండి నడుపుకోండి, లాంగింగ్ పోవడం అనుకోండి, బస్సుకు పోండి ప్రశాంతంగా. ఆడిపోయిన తర్వాత బంధువులు బైక్ తీసుకొని ఆరో హెల్మెట్ కొట్టుకొని పోండి. ఎందుకంటే జరిగిన తర్వాత తల్లిదండ్రులు బాధపడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత మీరు ఎవరు ఉంటారో తెలియదు. తల్లిదండ్రులు, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మేము కూడా బాధపడాల్సి వస్తారు పోస్ట్ పెట్టడానికి వచ్చినప్పుడు. ఎందుకంటే యూత్ చనిపోయాడే, యువకుడు చనిపోయాడు, మేము కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద ఉన్నాం. దయచేసి ఆలోచించండి యువకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు. మీరు పిల్లలకు 18 ఏళ్ళు దాటిన వరకు బైక్ కొనియద్దన్నమ్మా దయచేసి. ఎందుకంటే మీరు కొనిస్తేనే పిల్లలు పనులు నడుపుతారు, యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరుగుతాయి. తర్వాత ఏదైనా ఎస్ఐ సెలక్షన్ పోవాలన్నా, తర్వాత డిఎస్పీ సెలక్షన్ పోవాలన్నా కూడా ఖచ్చితంగా గ్రౌండ్ ఈవెంట్ ఫిజికల్ ఫిట్నెస్ చేస్తేనే వాళ్ళకు ఎస్ఐ సెలక్షన్స్కు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు దయచేసి పిల్లలకు వాళ్ళు ఎంత బాధపడినా కూడా, ఎంత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా కూడా బండ్లు తీపిద్దండి. 18 ఏళ్ళు దాటిన తర్వాత బండి తీపిస్తే వాళ్ళు కూడా మెచ్యూర్ అవుతారు. మైనర్ అబ్బాయి కానీ మైనర్ అమ్మాయి కానీ బైక్ నడుపుతూ యాక్సిడెంట్ చనిపోయారనుకోండి, సెక్షన్ 304 పార్ట్ 2 కింద ఏమి ఆ బైక్ ఓనర్ ఎవరో అతను జైలు పోతాడు. కానీ అవతల డాష్ పెట్టిన ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ బస్సు కానీ వాళ్ళ మీద మేము సింగిల్ కేసు కూడా కట్టమ్మా. ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చాయి, మీకు తెలియదు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తున్నాను. దయచేసి బైక్ ఇచ్చిన ఓనరు వాళ్ళ ఫాదరా, వాళ్ళ మామయ్యనా, వాళ్ళ అన్ననా, ఎవరు కూడా సంబంధం ఉండదు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టబడుతుంది. ఏమి ఇమీడియట్లీ వాళ్ళకు జైలు పంపించబడుతుంది. కాబట్టి మీరు ఈ చట్టాలను చూసినా మీరు భయపడి మీ పిల్లలకు, మైనర్ పిల్లలకు బైక్ లేదండి దయచేసి. నేషనల్ హైవేస్ అథారిటీ వారు తమకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా విద్యుత్ త్రాగునీటి అంతరాయాన్ని కలిగిస్తున్నారని తట్టివారేపల్లె ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. నేడు వారు తిరుపతి బైపాస్ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హైవేస్ అథారిటీ వారు మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు త్రవేయడంతో మురుగునీటి కాలువలు తవ్వేశారని, దీంతో మురుగునీరు రోడ్డుపై వచ్చి దుర్గంధం వెదజల్లుతోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. NH 71 తట్టివారిపల్లి బైపాస్ రోడ్ నుంచి మేము ఇంట్లో నష్టపోయే వాళ్ళు, ఇంట్లో ఈ NH వల్ల బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది ధర్నా చేయడమో లేకపోతే మీకు తెలియజేయడానికి వచ్చిన వీటికి మాకు తెలియకనే ఎటువంటి ఇబ్బంది ఇంటిమేషన్ లేకనే, నోటీస్ ఇవ్వకనే, ఎలాంటి నష్టపరిహారం కలిపి మాకు ఇవ్వకనే పనులు స్టార్ట్ చేసినారు NH 71 నేషనల్ హైవే వాళ్ళు. అధికారులు ఏం చేస్తారో, మేము వస్తాం, రీసర్వే చేస్తాం, మీకు నోటీసులు ఇస్తాం, మీకు కంప్లైంట్ ఇస్తాం అని చెప్పేసి అంటారు. చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన 2 రోజులకో 3 రోజులకో లేకపోతే వారానికి ఇల్లు వస్తారు, కోళ్ళు వస్తారు. ఏమంటే మాకు అయిపోయింది లైన్ అంటారు. ఎవరు అయిపోయినది, ఏ లైన్ అయిపోయిందో ఎవరైనా మాకైతే తెలియదు. మేమైతే ఇంకా వస్తారు, మాకు న్యాయం చేస్తారు అనుకుంటా. అంటే ఏ అధికారులు రాక ఈ పొద్దు ఇళ్ళ ముందర పనులు ఎత్తుకునే కాదు. వీళ్ళు ఎత్తుకునేది మా ఇళ్ళ వరకు ఎత్తుకొని మా ఇంట్లో చెట్లు పెరికేస్తున్నారు, బాత్రూమ్ పైపులు పెరికేస్తున్నారు, నీళ్ళ పైపులు పెరికేస్తున్నారు. పద్దన ఆఫ్ చేస్తారు కరెంటు. సాయంత్రం వరకు మాకు లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులు అందరూ ఇంటికి కారణం ఎవరు? నేషనల్ హైవే వాళ్ళు, మన అధికారులు. మాకు ఏమైనా మాట్లాడితే ప్రజా సౌకర్యం కోసం చూసుకుంటామంటారు. ఆ ప్రజా సౌకర్యం మేము కూడా ప్రజలే కదా, అందులో మా సౌకర్యం చూసి కదా వాళ్ళు చేసుకోవాలా. మాకు చూసి వాళ్ళకి మేము కాదని చెప్పేసండంలా, రోడ్డు తీసుకోవాలని మేము చెప్పడంలా. తీసుకోండి, అదేదో మాకు కాంపాయించో, మాకు ఏదో తెలియజేసో, మాకు నష్టపరిహారం కట్టించిన తర్వాత తీసుకోండి చెప్తాము. ఇంకోటి వచ్చి ఏ అధికారులను స్పందించి ఇప్పటికైనా సరే ఈ పనులు ఆపేసి మాకు నష్టపరిహారం కట్టించిన తర్వాత పనులు మొదలు పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. పొద్దున్నే 6 గంటలకు తీసేస్తారు కరెంట్, సాయంత్రం వరకు లేదు. ఈ కరెంట్ ఎందుకు తీస్తానో మాకు ఇంటిమేషన్ లేదు. ఎందుకు పోతానో మాకు తెలుసు. లాస్ట్ తెచ్చుకుంటే మేము పనులు చేస్తాము అని చెప్పేసి పనులు చేసే వాళ్ళు కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకు చేస్తాడో ఈ పరిస్థితి రెస్పాన్స్ ఇవ్వడం. ఏమంటే వాళ్ళు హిందీ భాష, మన తెలుగు భాష. మనం వాళ్ళతో మాట్లాడితే దేర్ ఇస్ నో రెస్పాన్స్.
మన భాష వాళ్ళకి తెలుసు, వాళ్ళ భాష మనకు తెలుసు. ఈ విధంగా అయిపోయి ఈ అధికారులు రారు. కరెక్ట్గా శనివారం, ఆదివారం, సోమవారం లీవులు, ఈ లీవుల రోజులు ఎత్తుకుని అయినారు. మేము ఏ అధికారి దగ్గరికి పోవడానికి ఆస్కారం లేకుండా చేస్తే పనులు మొదలు పెట్టినారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పనులు ఆపించి మాకు నష్టపరిహారం కట్టించి మాకు న్యాయం చేయించిన తర్వాత రోడ్డు పనులు మొదలుపెట్టి బాగుంటుందని చెప్పేసి మీకు కోరుతున్నాం. నా పేరు నేత్రావతి. మా ఇల్లు బైపాస్ కట్టేవారిపల్లిలో మూడో ఇల్లు మాది. కరెంట్ కట్ చేయడం వల్ల చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం కట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, కనీసం పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి లేకుండా పాలతో కూడా ఇబ్బంది పడుతున్నాము. చెడిపోతున్నాయి పాలు. బాబు అయితే అసలు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. భుజం పైన వేసుకొని చెట్ల కింద రోడ్లలో తిప్పుకుంటా నిద్ర పెడుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పైప్ లైన్ కట్ చేయడం వల్ల వాటర్ రావట్లేదు. దానికి ఇంకా మేము చాలా బాధపడుతున్నాము. నీళ్ళు లేక, కాలువ లేక, బాత్రూమ్ నీళ్ళన్నీ రోడ్డు పైకి వస్తున్నాయి. స్మెల్ పిల్లలకి ఇబ్బంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎవరు అధికారులు స్పందించడం లేదు. పిఆర్ఓలు వస్తారు, ఎంఆర్ఓ వాళ్ళు వస్తారు, సర్వే చేసే వాళ్ళు వస్తారు. కానీ ఎవ్వరు కానీ మేము చేస్తామంటారు కానీ మాకు నష్టపరిహారం చేసింది లేదు. ఏమీ అసలు పట్టించుకోవడం లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వము. మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు ఉమా. నేషనల్ హైవే 71కి మా ఫ్లాట్ 5 నెంబర్ 5. మాకు ఇల్లు పోయే వాళ్ళందరికీ ఇక్కడ 15 ఇళ్ళు ఉన్నాయి. అవి మాత్రం ఆపేసినారు 71లో. మిగతా అందరికీ నష్టపరిహారం ఇచ్చేసినారు. నష్టపరిహారం తీసుకున్న వాళ్ళ వైపు పని జరగలేదు. నష్టపరిహారం ఇవ్వకుండా ఉండే మాకు ఇవ్వలేదు కదా, మా సైడ్ పని స్టార్ట్ చేసినారు. బస్సు ఇటువైపు రైట్ సైడ్ వైపు. కాబట్టి మాకు ఇంట్లో మేము ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాం కదా, అది చూసుకోకుండా మా కరెంటు గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లాంటి మొత్తం చెట్లు కొట్టేసినారు, పైప్ లైన్ పెరిగేసినారు. అన్నీ కష్టమైపోతుంది. మాకు కరెంట్ లేదు, ఏం లేదు. మాకు నష్టపరిహారం చెల్లించి తర్వాత పనులు చేసుకోవాలని మేము కోరుకుంటాను. చాలా కష్టపడతాను. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా కూడా మా కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. వాళ్ళ స్పందన లేదు. మదనపల్లె ముఖ్య కేంద్రంగా ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్స్ బ్యాంక్, అలాగే ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, ఉచిత రక్త వర్గీకరణ, రక్తదాన శిబిరాలు, అనాథ మృతదేహాల అంత్యక్రియలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థపు సేవలు, కరోనా మృతదేహాల అంత్యక్రియలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలకు గాను సోమల రాజు ఫౌండేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ను శాలువాతో కప్పి ప్రశంసా పత్రంతో పాటు విశిష్ట గౌరవ, జాతీయ, భారత సేవ రత్న అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అందరి కృషి వల్లే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అవార్డు రావడం మరింత బాధ్యతలు పెంచిందని, తమ సేవలను గుర్తించి భారత సేవారత్న అవార్డు ప్రదానం చేసిన సోమలరాజు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమ్ కుమార్ గారు మదనపల్లె పట్టణం నీరుగట్టవారిపల్లె రామరెడ్డి లేఅవుట్ నందుగల వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నేడు జరిగిన ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు, స్థానిక ప్రజలు హాజరై కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. ఆలయ కమిటీ భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసింది. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహిళలచే పసుపు, కుంకుమ, గాజులు, పసుపు దారం అందజేశారు.
మహాకరుణ మహాజ్ఞానం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు డాక్టర్ భవ్య సుబ్బారెడ్డి కోరారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాంసాహారం మాని శాకాహారిగా మారాలనే ఉద్దేశంతో ఆదివారం పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని శాకాహారం యొక్క గొప్పతనాన్ని తీసుకోవాలని కోరారు. చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రజలందరికీ తెలియజేసే విధంగా నిర్వహించబోతున్నాము. ధ్యానం యొక్క విశిష్టతను, శాకాహారం వల్ల కలిగేటువంటి ఫలితాలను, శాకాహారం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధించుకునేదానికి మనకు ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనకు భగవంతుడు సృష్టించాడు. మన భారతదేశము వేదభూమి, పుణ్యభూమి. ఇటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి అనారోగ్య పాలైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వాటికన్నిటికీ నివారణ మార్గం ధ్యానం అనేది చాలా గొప్ప విశిష్టంగా మనకు పనిచేస్తుంది. నా విషయం ఎత్తుకుంటే నేను 15 సంవత్సరాలు కంటద్దాలు వాడుకొని ఉద్యోగం చేసినటువంటి వాడిని 2002 నుంచి కూడా ఈ ధ్యానంలోకి వచ్చినాక కంప్లీట్గా ఈ రోజు వరకు కంటద్దాలు అనేటువంటి వాడకుండా చదువుతూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను. అంటే ధ్యానం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది మొట్టమొదటి మనకు కలిగేటువంటి ప్రయోజనము. ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే శ్వాస మనసు ఒకటైనప్పుడు విశిష్టమైనటువంటి కాస్మెటిక్ ఎనర్జీ మన బాడీలోకి వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి 72 నాడులు కూడా శుభ్రపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించడానికి మనకు సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని అందరికీ మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మనిషి హాయిగా, ఆనందంగా, వైభోగంగా, మానసిక ప్రశాంతతతో, మానసిక సౌందర్యంతో జీవించడానికి శాకాహారంలో మనం తీసుకున్నప్పుడు శాకాహారం ద్వారా మన శరీరంలో వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో రిలీజ్ అవుతున్నాయో వాటి ద్వారా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక డాక్టర్గా, ఒక ఆధ్యాత్మికవాదిగా, ఒక శాకాహారిగా, ఒక ధ్యానిగా వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా చెప్పేది ఏంటంటే శాకాహారం అనేది ఒక అమృతాహారము. ఇటు ఆధ్యాత్మికంగా, అటు లౌకికంగా, హాయిగా, ఆనందంగా, వైభోగంగా జీవించడానికి శాకాహారం ఉపయోగపడుతుంది. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం చేస్తే మన యొక్క ఆత్మ సౌందర్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంటలెక్చువాలిటీ పెరుగుతుంది. ధ్యానం చేసి ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు మనం సూక్ష్మ శరీర యానం ద్వారా సకల చరాచర సృష్టికి, సకల లోకాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం పూర్వకృత జన్మ కృతం పాపం వ్యాధిపేద పీడితే. అంటే గత జన్మల్లో ఉండేటటువంటి పాపకర్మల కారణంగా ఈరోజు వ్యాధులు అంటే జబ్బే కాదు, రకరకాల రుగ్మతలు కూడా వ్యాధులే. ఏ పని చేసినా మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి, అందులోనూ శాకాహార విశిష్టతను తెలియజేయడానికి ఈరోజు ఎంతోమంది విశిష్ట అతిథులు హిమాలయాస్ నుంచి 190 సంవత్సరాల యోగులు కూడా రేపు మన మదనపల్లికి చౌడేశ్వరి కళ్యాణ మండపానికి 9 గంటలకు ఇచ్చేస్తున్నారు. 9 గంటలకు అక్కడ మనకు వేలాది మందితో ఈ యొక్క శాకాహార ర్యాలీ మొదలవుతుంది. ఆ శాకాహార ర్యాలీ విశిష్టతను తెలియజేయడమే కాకుండా ధ్యానాన్ని కూడా మనందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం అన్నది చాలా అవసరం. ఏ ఒక్క వ్యక్తిని చూసుకున్నా కూడా నాకు స్ట్రెస్ అనేటటువంటి దీంట్లో ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగం నుంచి పెద్ద వరకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని అందజేయడానికి ఈ యొక్క విశిష్ట అతిథులు ఎంతోమంది యోగుల ఈ యొక్క మెసేజ్ని మీరందరూ తీసుకోవాలనేసి మీ అందరికీ PSSM అండ్ సేవాదళ్ తరఫున ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా యొక్క సహాయ సహకారం మరువులేనివి. టీడీపీ నాయకుల అభినందన. మదనపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన టీడీపీ శ్రేణులు.
మానసిక ఒత్తిడి నుండి యోగా కాపాడుతుంది. నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గోవిందరావు వెల్లడి. నవోదయ పాఠశాలలో ముగిసిన నేషనల్ యోగా మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.